నమస్కారం. నేను మీ కొప్పునూరు ప్రవీణ్ కుమార్, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం, నేను 2 రోజుల కింద చేసిన వీడియోలో మన అభివృద్ధి పనుల గురించి ఇంతకుముందు 2023లో పెట్టిన ప్రపోజల్లో భాగంగా ఏదైతే గత పాలకులు పెట్టారంటున్నారో ఆ 30 కోట్ల ఫండ్లో మన వాడికి 20 లక్షలు వచ్చిందని చెప్పాను కదా. దాంట్లో భాగంగా నాకు రాత్రి గ్రూప్లలో ఒక ఆకాశరామన్న లెటర్ రూపంలో ఈ లెటర్ రావడం జరిగింది. ఈ లెటర్ ఎవరిది అంటే TUFIDC వాళ్ళది. TUFIDC అంటే తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము షాద్నగర్ మున్సిపాలిటీకి డెవలపింగ్ కొరకు 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నాము. మీరు దీన్ని అన్ని షాద్నగర్లో ప్రపోజల్స్ పెట్టుకొని కలెక్టర్ గారికి పంపించి శాంక్షన్ చేయించుకోగలరని ఈ లెటర్లో సారాంశం అది. సెకండ్ పాయింట్ ఉంది చూడండి. ది కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షెల్ సబ్మిటెడ్ యాక్చువల్ ప్రపోజల్స్ టు TUFIDC అండ్ పేమెంట్ షెల్ బి రిలీజ్ అగెన్స్ట్ ది బిల్స్ ప్రొడ్యూస్డ్. ఓకేనా, అర్థం చేసుకోండి. దీనికి ఈ లెటర్ రాత్రి వచ్చింది. ఈ లెటర్ పెట్టి నాయకులు మోసం చేస్తున్నారు. ఈ లెటర్కి మనం కలెక్టర్ గారికి పెట్టిన 2023లో లెటర్, ఇది కలెక్టర్ గారు సబ్మిట్ చేసిన లెటరు. దీంతో పాటు వాళ్ళు ఈ ప్రపోజల్స్ పంపించారు. ఇది ఒక ప్రపోజల్ లెటరు. అన్ని మొత్తం మన షాద్నగర్ మున్సిపాలిటీ సంబంధించింది. దీంట్లో మనకు అవతల పాలకుడు నాయకుడు ఏమంటున్నాడంటే, ఏం చేసినావు, వార్డుకు ఎన్ని నిధులు తెచ్చినావు, ఎంతవరకు చేసినావు అంటే ఆయన ఈ లెటర్ పంపించిండు. ఓకేనా, దాంట్లో చదువుకోనికి రాలేనట్టుంది బహుశా. నేను చెప్తున్నా, ఆయనకు చూపించడానికి ఇష్టం లేదేమో, నేను చూపిస్తున్నా ఎంత వచ్చింది అనేది. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4, 5, 6 వార్డులు. ఇక్కడ జూమ్ చేయాలి, 6వ వార్డు. ఓకేనా, 7వ వార్డు వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ 7వ వార్డు. దీనిలో చూడండి, లేయింగ్ ఆఫ్ CC రోడ్ మాధవ్ రెడ్డి హౌస్ 2 భగీరథ హ్యాపీ హోమ్స్ గేట్ నెంబర్ 1 వార్డ్ నెంబర్ 7, మోహన్ రావు హౌస్ 2 శ్రీదేవి హౌస్ భగీరథ హ్యాపీ హోమ్స్ వార్డ్ నెంబర్ 7 షాద్నగర్ మున్సిపాలిటీ. ఎన్ని వచ్చింది? 12 లక్షలు మాత్రమే పెట్టారండి. తర్వాత 8th, 9th, 10th ఈ వార్డులు వచ్చేసినాయి. తర్వాత 12 లక్షల రోడ్ అయిపోయిన తర్వాత మనకు ఒక డ్రైనేజ్ పెట్టారండి 1,80,00,000 రూపంలో. ఈ 1,80,00,000లో ఒక నేషనల్ రోడ్ హైవే 2 రాఘవేంద్ర కాలనీలో ఒక డ్రైనేజ్ మాత్రమే పెట్టారు. ఆ డ్రైనేజ్ ఓన్లీ 400 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ 400 మీటర్లకు అందాజ 10 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 10 లక్షలు వచ్చేసి ఈ 12 లక్షలు 22 లక్షలు మాత్రమే ఈ TUFID 2023లో వీళ్ళు జస్ట్ ప్రపోజల్ మాత్రమే పంపించారు. ఈ ప్రపోజల్స్ నేను చూపించమని చెప్పాను, ఇది చూపించకుండా ఈ ఆకాశరామన్ లెటర్ పంపించారు. సంబంధం లెటర్ 30 కోట్లు షాద్నగర్కి వచ్చిన మున్సిపాలిటీకి వచ్చిన అమౌంట్ పంపించారు. ఈ లెటర్కి సంబంధం లేదు. ప్లస్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది 25లో శాంక్షన్ అయిన లెటర్. శాంక్షన్ డేట్ చూడండి, కలెక్టర్ గారు పంపించింది ఫైనల్గా. ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి ప్రొసీడింగ్ H43219/2023 డేటెడ్. అప్పుడు శాంక్షన్ అయిన 30 కోట్ల రూపాయలకు 28/12/2024లో ప్రొసీడింగ్ వచ్చింది. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చే వరకు 24/3/2025లో శాంక్షన్ అయ్యింది మొత్తం అమౌంట్. దాని తర్వాత ఎమ్మెల్యే గారు వినంగా దీన్ని అప్రూవల్ చేశారు. 19/2/24లో అయింది. ఫైనల్గా మనకు ఎప్పుడు వచ్చిందంటే 23/4/2025 ది మున్సిపల్ కమిషనర్ గారు. ఓకేనా, ఇది చూడండి, ఈ లెటర్ చూడండి. ఈ లెటర్ ఇప్పుడు రీసెంట్గా వర్కులు స్టార్ట్ అయ్యే ముందు వచ్చిన లెటర్ ఇది. దయచేసి జనాలని తప్పుదో పట్టియకండి, అబద్ధాలు చెప్పకండి, వాళ్ళకి ఏదైనా నిజాలు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను అడిగే క్వశ్చన్కి ప్రతిసారి అబద్ధం ఆన్సర్ రూపంలో ఈ లెటర్లు ప్రత్యక్షమవుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా జనాలకు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పండి. అతి త్వరలో మన గత 5 సంవత్సరాలు నడిచిన మన వార్డులో ఎన్ని అభివృద్ధి పనులు అయ్యాయో నేను విత్ ప్రూఫ్తో సహా నేను తీసుకొచ్చి మీ ముందర షార్ట్ వీడియో చేస్తాను. దయచేసి ఇలాంటి ఆకాశరామన్ లెటర్లకు మీరు పక్కా వాళ్ళని క్వశ్చన్ అడగండి. మీ అభివృద్ధికే మేము పని చేస్తామండి. దయచేసి మా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని వెన్నంటూ ఉండి ప్రోత్సహించుకుంటూ వర్కులు చేపిస్తున్నాడు. దయచేసి నిజాలు గుర్తించండి, నిజాలకు విలువ ఇవ్వండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.